నమస్కారం, నేను మీ జీవిత. రాష్ట్రాలలో సినిమా థియేటర్లను బంద్ చేయాలని తెలుగు రాష్ట్ర ఫిలిం ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. పర్సెంటేజ్ల రూపంలో చెల్లిస్తేనే సినిమాలలో ప్రదర్శిస్తామని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు థియేటర్లని మూసివేయాలని భావించారు. నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబుతో సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీ మైలరదేవుపల్లిలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ భవనంలో ఉంటున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని మంటలను అదుపు చేశారు. మొత్తం 50 మందిని ప్రాణాలతో కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ తో బయట పెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ లో 100 కిలోమీటర్లు పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయని, ఈ దాడిలో ఉగ్రవాదంపై పాక్ చెప్పే అబద్దాలు బట్టబయలు అయ్యాయని తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని 21వ వార్డులో సీసీ రోడ్లు పనులు ప్రారంభం అయ్యేలా మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ షేక్ కు వినతి పత్రాన్ని మాజీ కౌన్సిలర్ కార్వంగ సేతులు గౌడ్ అందించారు. ఇందిరానగర్ కాలనీ బోర్డు నుంచి ప్రభుత్వ పెట్రోల్ బంక్ వరకు సీసీ రోడ్డు మంజూరు చేసి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని వినతిలో పేర్కొన్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కమిషనర్ కోరారు. లేకపోతే కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాజీవ్ యువ వికాస పథకంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీల నుంచి మొత్తంగా 44,800 అప్లికేషన్లు రాగా వర్గీకరణ చట్టం ప్రకారం 3 గ్రూపులకు 1.95% రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. కాగా బి గ్రూప్ నుంచి అధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్పెషల్ కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆదేశాలనుసారం మిస్ వరల్డ్ పోటీలకు వేదికైన తెలంగాణ రాష్ట్రం యొక్క పర్యాటక ప్రదేశాల విశిష్టతకు సంబంధించిన వీడియోలను జిల్లాలలో ఎంఎస్ఓలు మరియు లోకల్ కేబుల్ మరియు ఛానల్ వాళ్లు ప్రచారం చేయాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ముగించుకుని తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి బయలుదేరారు. Thanks for watching.